వాహిని మీడియా ప్రేక్షకులు నమస్కారం. నా పేరు టీవీ సుధాకర్ రెడ్డి. నేను ఆయుర్వేద వైద్యం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు మనకి అర్జున్ రెడ్డి గారని ఇక్కడ ఉన్నారు. మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారు. మొత్తం దేంట్లోని పురుగుల మందులు వాడరు. ప్లస్ దాంతోపాటు ఇలాగా నాటావులు, కోళ్ళు, ప్లస్ ఈ దీంట్లో ఉన్న హర్బ్స్ కూడా 100% ఔషధం ఉన్న హర్బ్స్. ఏది కలుపుల మందులు కానీ అవి కానీ ఏది వాడడం వల్ల దీంట్లో వాడిన హెర్బ్స్ అన్ని మనకి మెడికల్గా అన్ని విధాలుగా ఉపయోగపడతాయి. మనకు నిత్యావసరంగా ఉపయోగపడే అన్ని ఈయన పెంచుకున్నారు. ఇది వాక్కాయ, ఈ వాక్కాయలు అంటారు, వాక్కాయ చెట్టు అంటారు. దీని పప్పులు వేసుకుంటా వాడతారు. ఇది విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. దీన్ని వాక్కాయలు అంటారు. దీన్ని చెర్రీస్ కింద కూడా మామూలుగా పంచదార పాకంలో ఉడకబెట్టి బేకరీలో అమ్ముతూ ఉంటారు. ఇలాగా ఓల్డేజ్లో అన్ని పురుగుల మందులు లేకుండా పండించుకున్న వాళ్ళు ఆరోగ్యంతో ఉన్నారు. కొంచెంసేపట్లో వాళ్ళని మీరు చూస్తారు. ఇలా మామిడి మొక్కలు, కరివేపాకు, అన్ని కూరగాయల మొక్కలు అన్నీ పెట్టుకున్నారు. ఈ ఆవులకు సంబంధించి పచ్చగడ్డి కూడా బయటికి వెళ్ళకన్నా పచ్చగడ్డి ఫామ్స్ అన్నీ పెంచుకున్నారు అనమాట. తర్వాత ఆయన మాటల్లో మీరు విందిరు కానీ అన్నీ ఒకసారి మీకు అన్ని వీడియోస్ అన్ని చూడండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఇప్పుడు చాలా మంది ఆవులు పెంచుతున్నారండి. ఇప్పుడు అంటే ప్రాఫిట్ లేదని పెంచట్లేదు. మీరు ఇన్ని సంవత్సరాలుగా పెంచుతున్నారు కదా, ఇప్పుడు ఈ బ్రీడ్ డెవలప్ చేయడానికి ఎన్నాళ్ళు కష్టపడ్డారండి? సుమారు 5 నుంచి 6 సంవత్సరాల నుంచి కష్టపడ్డామండి. ఆటోమేటిక్గా 3వ తరం 4వ తరానికి బాగా వచ్చేసింది. కొన్ని 1వ తరం 2వ తరం కూడా వచ్చినాయి. అది ఎందుకు ఈ పొట్టు బ్రీడ్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు? ఇవి చాలా తక్కువ మేత తింటాయండి. దానా అవసరం పెద్దగా ఉండదు. మా దగ్గర ఏం చేస్తాయంటే పొలంలో తిరిగి వస్తాయి కాబట్టి సాయంత్రానికి ఇంత పచ్చిగడ్డి వేస్తాం. రోజుకి ఎంత అంటే 1/4 కిలో అంత దానా పెడతాం. ఆ 1/4 కిలో దానా కూడా ఎందుకు పెడుతున్నాం అంటే ఎప్పుడైనా ఏదన్నా దానికి మందు వేయాలంటే శతవరి కానీ లేకపోతే ఇంకేదన్నా నట్టల మందు కానీ అట్లాంటివి వేయాలంటే దాన్ని తినబెట్టి కొట్టడం కోసం అది అలవాటు. ఏదైనా శతవరి లాంటి మేపడం గురించి కొంచెం ఏదో దానా అలవాటు చేస్తారు అంతే. సడన్ గా దానా వేస్తే తినవు కాబట్టి అది దానికోసం. ఇప్పుడు దీని వల్ల కొంచెం ప్రాఫిట్ ఉందండి మీకు? మామూలుగా పెట్టిన పెట్టుబడి వచ్చిందా? పెట్టుబడి వచ్చింది. ఎందుకు ఈ వయసులో ఎంత కష్టం ఎందుకండి మీకు? ఇప్పుడు అంటే అట్లా బ్రీడ్ డెవలప్ చేస్తే 10 మంది ఇంట్లో కూర్చోవచ్చు కదా ప్రశాంతంగా, 10 మందికి ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మాకు ఆరోగ్యం కూడా వస్తుందని ఆలోచన. ఆరోగ్యం బాగుంటదండి. ఇటు పాలు, మజ్జిగ కానీ నెయ్యి కానీ చాలా ఆరోగ్యం కదా. అది మీ ఇంట్లో వరకు వాడుకుంటాకి బాగుంటుంది, ప్లస్ హెల్దీగా ఉంటుంది. దీనికి ఏంటంటే ఇంకా దీని ఫ్యాట్ శాతం కూడా ఎక్కువ ఉంటుంది. నెయ్యి కూడా ఎట్లా వస్తుంది అంటే 2 కిలోలకి 100 గ్రాములు వచ్చింది. 2 లీటర్ పాలకి 100 గ్రాములు వస్తుంది. ఇప్పుడు మీకు సుమారుగా వయసు ఎంత ఉంటుందండి? 70 సంవత్సరాలు. 70 ఏళ్ళు. నా ఆరోగ్య రహస్యం ఏంటంటే ఈ ఆవుల దగ్గర పనిచేయటం వల్ల గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఆవుల దగ్గర పనిచేయటం వల్ల ఈ స్థితిలో ఉన్నాను నేను. అదేదండి. అది చాలా మంది ఇప్పుడు కొత్తగా పెంచుకునే వాళ్ళు ఉంటే మామూలుగా హెల్త్ పర్పస్ పెంచుకోవాలి కానీ ఆదాయం పరంగా లెక్కేసుకోకూడదు ఎవరు మామూలుగా అయితే. కొంతమందికి చాలా మంది ఏంటంటే ఆవును కొని క్యాలిక్యులేటర్ దగ్గర పెట్టి కొట్టుకుంటూ ఉంటారు ఎంత వస్తుందని. అంటే ఇంట్లో ఆరోగ్యం కూడా పెరుగుతుందన్న ఆలోచనలో ఉండలేదు పల్లెటూరులో. ఆవుకి 8 మీటర్ల లోపు ఉంటే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. దానివల్ల ఏంటంటే మనకు రోగాలు చాలా తక్కువ ఉంటాయి అసలు. ఆ పాజిటివ్ ఎనర్జీ ఏంటంటే పొద్దున పూట 3 గంటలు, సాయంత్రం 4 గంటలు తప్పనిసరిగా నేను ఇక్కడ ఉంటే ఇటు దగ్గర ఉంటాను. 3 అవర్స్ కంపల్సరీ. దానివల్ల నాకు ఈ ఆరోగ్యం ఉంది ఇప్పటి వరకు. ఇంకోటి ఏంటంటే ఎవరన్నా పెట్టుకునే వాళ్ళు ఆ లెక్కలు వేసుకోకూడదు. మనకి ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్తే ఎంత అవుతుంది? కనీసం ఒక్కరోజు వెళ్తే వాళ్ళు పెట్టే టెస్టులకే 20,000 30,000 అయిపోతుంది. ఇది సంవత్సరం మొత్తం కన్నా 20,000 తినదు. దాని ప్లస్ ఇంకోటి ఏంటంటే మన ఇంటి ముందు ఉండటం వలన మనకి ఆ 8 మీటర్ల లోపల ఉండటం వలన మనకి ఆరోగ్యం ఉంటుంది. దాని పాలు ఎంతో అంతా వస్తాయి. కనీసం మా దగ్గర ఎట్లా ఉన్నాయంటే పూటకి 2.5 లీటర్లు 3 లీటర్లు ఇచ్చేవి కూడా ఉన్నాయి. అదే అట్లీస్ట్ 1 లీటర్ పాలు పొద్దున్న లీటర్ సాయంత్రం లీటర్ తీసుకున్నా ఒక ఫ్యామిలీకి హ్యాపీగా సరిపోతాయి. ప్లస్ పెద్ద ఎక్కువ మేత తినవు. ప్లస్ దాన్ని మాన్యూర్ కూడా ఉపయోగపడుతుంది. పేడ, ఇది ఆవు మూత్రం మనకి పొలాలకు ఉపయోగపడుతుంది. పొలాలు కదా, ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా రూఫ్ గార్డెన్ పెట్టుకుంటే వాటికి పేడ మూత్రం కలిపి పోసుకుంటే మంచి కూరగాయలు వస్తా ఉన్నాను. అది చాలా గ్రేట్ అండి ఈ వయసులో. అంటే మీ ఇంట్లో కూరగాయలు ఎక్కడ మీరు కొనుక్కోరు? ఇప్పుడు మా దగ్గర ఏముంది అంటే 4 రకాల పళ్ళు ఉన్నాయండి. బొప్పాయి, సపోటా, మామిడి, అరటి. ఈ 4 బయట నుంచి కొనం సంవత్సరం పొడుగు కూడా.
మళ్ళీ మిగిలిన కూరగాయలు ఆకుకూరలు వేసుకుంటా ఉంటాం మా మందం ప్రస్తుతానికి. వ్యవసాయం అన్న తర్వాత అన్నీ ఉండాలి. మా పిల్లల గుడ్ల కోసం నాటుకోళ్ళు పెట్టుకున్నాం ఒక 10 గల. వీటి కోసం ఈ షెడ్ నిర్మించడం అయింది. గుడ్లు అయితే పెడుతున్నాయి, 10 కోళ్ళు రోజుకు 6 నుంచి 7, 8 గుడ్లు దాకా పెడుతున్నాయి. ఇప్పుడు పిల్లలు వాడుతున్నారు ప్రస్తుతానికి. మనం సింపుల్గా ఏదలుచుకుంటే పెద్దగా ఖర్చు ఏం రాదండి. ఇప్పుడు మా పాత రేకులే ఉన్నాయి, పాత రేకులు ఉన్నాయి కాబట్టి 4 పైపులు కూడా మన దగ్గరే ఉన్నాయి. ఇదివరకు ఆవులు షెడ్ వేసిన మిగిలినవి ఆ షెడ్ తో వేసాం అనమాట. ఇది ఆ రేకులతో వేసాం. ఇది ఎందుకు ఈ నాటుకోడి గుడ్లు ఎందుకు పెట్టుకున్నారు? మీరు ఫారెన్ కోడి గుడ్లు పెట్టుకోవచ్చు కదా. ఆ గుడ్లకి ఏమవుతుందంటే ఇప్పుడు అంతా కెమికల్ తో తయారవుతుంది కదా, మొత్తం అంటే హెల్త్ తేడా వస్తుంది అంటారు. హెల్త్ ప్రాబ్లం వచ్చిందని అర్థమైంది. అర్థమై ఇంట్లో వరకైనా హెల్తీగా ఉంటాను పెట్టుకున్నారు. ఇంట్లోనూ మన పక్క వాళ్ళు, మన బంధువులు, మన వీళ్ళు ఉంటారు చూసారా, వీళ్ళందరికి కూడా ఉపయోగం, నలుగురికైనా పంచొచ్చని. వీటితో పాటు అవి గిన్నె కోళ్ళు ఒక 4 తీసుకున్నామండి. ఇంతకు ముందు అయితే ఇక్కడికి పాములు వచ్చాయి, నాగుపాములు వచ్చాయి అప్పుడు ఒకటి. అవి వచ్చిన తర్వాత అటు శబ్దం విన్న తర్వాత ఈ 3 నెలల నుంచి ఒక్కటి కూడా కనపడలే మా తోట. గిన్నె కోళ్ళు శబ్దానికి రావట్లేదండి. అప్రాక్సిమేట్ గా ఒక 20,000 ఖర్చు అవుతుంది అని తక్కువ ఖర్చు చేసుకోవాలి. జాలి ఎక్కువ ఖర్చు అవుతుందండి. జాలి తప్పితే అసలు మిగిలింది ఇవన్నీ పాత రేకులు అవన్నీ పెట్టుకోవచ్చు. మనం ఒక లేబర్ ఖర్చే వచ్చింది నాకైతే ఇవన్నీ. అది ఒక కవర్ మాత్రం 1000 రూపాయలు పెట్టి ఇచ్చాను పైకి. ఈ జాలీలు మాత్రం అవుతాయి. ఒక్కొక్క చుట్ట 4,000 అట్ట అవుతుంది. 5 by 50 feet ఉంటుంది. దీనికి చుట్టూ వేసుకుంటే సరిపోద్ది. ఇంకా యావరేజ్ గా మనం ఇంట్లో మామూలుగా నాటుకోడి గుడ్డు కనుక్కోవాలంటే 20 రూపాయలు మినిమం ఉంది. బయట 25 కూడా అమ్ముతున్నారు. 25 కూడా అమ్ముతున్నారు. ఆ పరంగా మన సంవత్సరంలో ఇది మనం బెనిఫిట్ తీసుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఏముందంటే వారానికి 10 కోళ్ళు పెట్టుకున్నా కానీ వారానికి 40 గుడ్లు దాకా వస్తున్నాయి. 4 గుడ్లు వస్తున్నాయి. వీటికి ఏం చేస్తున్నాం అంటే తిరిగే మేస్తున్నాయి. ఇక్కడ మన పొలం 30 సెంట్లు ఉంది. 30 సెంట్లు మామిడి చెట్లు ఇటు కింద మొత్తం తిరుగుతున్నాయి. మా ఆవులు పేడ కూడా తెచ్చి ఇక్కడ వేస్తే అదే తవ్వుకుంటా ఉంటాయి, తిరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత ఏంటంటే కొంత రోజుకు 1 కిలో అంతా 30 కోళ్లే 10 కోళ్లే కాకుండా గిన్నె కోళ్ళు ఉన్నాయి, 4 బాతులు ఉన్నాయి, మళ్ళీ తల్లులు ఒక 2 ఉన్నాయి, 3 ఉన్నాయి. వీటన్నిటికీ 1 కిలో వడ్లేస్తాం. కిలో వడ్లు అండి డైలీ 1 కిలో వడ్లేస్తే సరిపోతుంది. కిలో వడ్లు అంటే యావరేజ్ ఒక 20-30 రూపాయలు అంతే. 25 రూపాయలు 20 రూపాయలే. 20 రూపాయలు. ఇది సూపర్ నేపియర్ గడ్డి అండి. ఇది సూపర్ నేపియర్ గడ్డిలో హెడ్జ్ లోసన్ కూడా కొంత చల్లొచ్చు. మనం కొంత శాతం చల్లితే హెడ్జ్ లోసన్ సూపర్ నేపియర్ కలిపి వస్తుంది. దీని ప్రకారం ఏంటంటే పప్పు జాతి పైరు మనకు ఉంటుంది, పాలు బాగా ఇస్తాయి, పశువులు గట్టిగా ఉంటాయి, ఇది పూర్తిగా జీర్ణం అవుతుంది. ఇట్లా చేసుకోవచ్చు రైతులు. ఈ గడ్డి అండి ఇది. ఈ గిన్నె గడ్డి ఏం చేస్తుందంటే మామిడి తోటలో కూడా చెట్ల కింద కూడా గడ్డి వస్తుంది అనమాట. ఈ నీడను కూడా గడ్డి వచ్చే రకం ఇది. మన పశువులు ఉంటే మామిడి తోటలో ఇడిచిపెడితే కూడా బాగా మేస్తాయి, బాగా పాలిస్తాయి, మంచి ఈ శాతం ఉంటుంది, ప్రోటీన్ శాతం ఉంటుంది. అట్లాగే ఇది జూరీ గడ్డి, ఇది కూడా దీనికి సంబంధించిందే. ఈ జూరీ గడ్డి కూడా ఇంకా తొందరగా వచ్చింది. ఇది ఏమైనా చిన్నగా వచ్చింది, ఇది ఏమైనా పెద్దగా వచ్చింది. ఆకు శాతం ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పి మన వెటర్నరీ వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళే ఇచ్చారు విత్తనం. దీన్ని తీసుకొచ్చి విత్తనాలు ఎక్కడ దొరుకుతాయండి? ఇవి మామూలుగా దొరుకుతాయండి, బజార్లో దొరుకుతాయి. గిని గడ్డి విత్తనాలు అంటే దొరుకుతాయి. గిని గడ్డిలో 10 రకాలు ఉన్నాయి. ఆ 10 రకాల్లో చూసుకుని తీసుకోవచ్చు. ఇవైతే ఏం లేదండి, ఒక దుబ్బు పెట్టుకుంటే ఏమైందంటే దాన్ని వదిలిపెడితే దాని విత్తనాలు రాలే స్ప్రెడ్ అయినాయి నాకు. ఒకసారి ఇప్పుడు వెటర్నరీ వాళ్ళు ఎక్కడో షోలో పెడితే ఒక పాదు ఇచ్చారు నాకు. ఆ పాదు తీసుకొచ్చి పెడితే మా పొలం అంతా అది అయింది. ఇక ఇది జూరీ గడ్డి. ఇది మాత్రం బాగా పనిచేస్తుంది, తొందరగా కోతకొచ్చింది. ఆకు శాతం 45 రోజులకు కోతకొస్తుంది. అది జొన్నజాతి సంబంధించిందేమో ఏదో. జూరీ గడ్డికి విత్తనాలు వస్తాయి, కడుపు నుంచి కూడా చేసుకోవచ్చు. ఇది హెడ్జ్ లోసన్. దీన్ని ఏం చేయొచ్చు అంటే సూపర్ నేపియర్ లో కూడా పలుసగా చల్లుకోవచ్చు, సపరేట్ గా చల్లుకునేటట్టే ఈ రీతిగా ఉంటుంది. ఇది 2 నెలల కటింగ్ చేసిన తర్వాత 2 నెలల కింద వచ్చింది. వర్షాకాలం కాబట్టి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి బాగా వచ్చింది. వీటికి నీటి తడి అవసరమే. నీటి తడి అవసరం బాగా ఇచ్చినప్పుడు నెలకు ఒకసారి కోతకు వస్తుంది. 2 అడుగులు పెరుగుతుంది. 2 అడుగులు పెరిగినప్పుడు మనం వేరే గడ్డిలో కలుపుకుని 25% డైలీ ఇవ్వగలిగితే ఇది దానా శాతం దగ్గర సగం నుంచి 60% వరకు తగ్గించుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పప్పు జాతి పైరు కాబట్టి పాలు పుష్కరంగా ఇస్తాయి, ఆవులు కూడా హెల్దీగా ఉంటాయి. ఇది హెడ్ లోసర్ గడ్డి అని చెప్తున్నారు సారు. ఇది హెడ్ లోసన్.
ఈ గడ్డి మామూలుగా మనం పొలాల్లో జింపుకోవడం వల్ల 5 సంవత్సరాల వరకు మనకి మధ్యలో వేసుకుని బెడద ఉండదు అంటున్నారు. ప్రతి ఎవ్రీ మంత్కి ఒకసారి పోసుకుంటూ వల్ల ఆవులు ఎక్కువ పాలు ఇవ్వటం, దానివల్ల పాల శాతం పెరగడం, దానికి ఎటువంటి డిసీజులు రాకుండా ఉంటాయి. కోఫోర్లో కాంబినేషన్ కింద కూడా ఇది కలిపి కూడా వేసుకోవచ్చు. వేసుకుంటాం వలన మనకి దానా ఖర్చులన్నీ కలిసి వస్తాయి. ఈసారి ఇంచుమించులో నాకు పరిచయం అంటే 15 సంవత్సరాల నుంచి పరిచయం. 15 సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు కూడా ఆయన డిసప్పాయింట్ కాకుండా స్టెప్ బై స్టెప్ అందరికీ ఆదర్శంగా ఈ ఆవులు పెంచి తర్వాత 7 సంవత్సరాల కష్టం ఈ పుంగునూరు బ్రీడు. దాన్ని ఆయన 7 సంవత్సరాలు కష్టపడి ఈ రోజుని ప్రతి సంవత్సరం 4 దూడలు నమ్మి ఆయన రీతిలో ప్రాఫిట్ రావడం జరుగుతుంది. దాంతోపాటు వాళ్ళ ఇంట్లో అందరికీ కూడా ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుకుంటున్నారు. దాంతోపాటు మన ఇంట్లోనే ఆ బాయిలర్ కోడిగుడ్లు తిని థైరాయిడ్లు అవన్నీ పెంచుకుని ఇబ్బందులు పడి కన్నా ఈయన సొంతంగానే శుభ్రంగా 10 నాటుకోళ్ళు పెంచుకుని ఆ గుడ్లని ఇంట్లో వాడుకుని తనకు పరిచయం ఉన్న ఫ్రెండ్స్ 4-5 ఉంటే వాళ్ళకు కూడా కొంచెం సప్లై చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతున్నారు. ఇలాగా ఆయనకు 70 ఏళ్ళ వయసు, ఇంటి దగ్గర కూర్చుంటే హ్యాపీగా వెళ్ళిపోద్ది. అయినా కూడా ఆరోగ్యం గురించి తపన పడుతున్నారు. దాంతోపాటు నలుగురికి ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. ఇలా మనలాంటి యూత్కి ఎలాగా వాటిని పెంచుకోవాలి, ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఎలా జాగ్రత్తగా ఉండాలన్న విషయాలు చెప్పడం జరుగుతుంది. అంతమాటలో ఆయన ఆవులు చేసుకోవడం వల్ల అంతమాటలో ఫోన్లు చేయొద్దు. ఆయన సమయాన్ని తీసుకుని ఆయన ఫ్రీ టైంలో ఆయన రిక్వెస్ట్ మేరకు మీరు వాళ్ళ ఫామ్ని అప్పుడు కలిసి ఆయన సజెషన్స్ అవి తీసుకోండి. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఈ ఆవులు ఈ వర్క్లో ఉండటం వల్ల ఫోన్ అంతమాట లిఫ్ట్ చేయడం కుదరదు. అందు గురించి ఆయన ఆ సమయం ఉన్నప్పుడు మీరు చేయటం, ఆయన ఫోన్ చేయటం చేసుకుని ఆయన యొక్క సజెషన్ చేసుకుని ఇది భావితరాలకి మనం అగ్రికల్చర్ అన్నది లాసు అన్న ఇదిలో మీరు లేకుండా ఇది ఒక మంచి వ్యక్తులను కలిసి సినీ ఆదివారాల ఎక్కడెక్కడో తిరిగి డబ్బులు వేస్ట్ చేసుకునే కన్నా కొత్త ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుని మన పిల్లలకి అగ్రికల్చర్ అంటే కూడా తెలియని పరిస్థితులు తీసుకురాకుండా దీనిలో ఒక ఆరోగ్యాన్ని పెంచుకుని, ఆరోగ్యం అంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ ఉండదు. ఎంత డబ్బు సంపాదించినా ఒకసారి హాస్పిటల్లో పెడితే మన అన్ని సంవత్సరాలు సంపాదించిందంటే హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. ఈ విధంగా మన ఆరోగ్యవంతమైన జీవితాన్ని మనం ఏదో ఎకరాలు పెట్టుకోక్కర్లేదు. ఉన్న తక్కువ శాతాన్నే మన ఆర్గానిక్ ఫార్మింగ్ కింద మార్చుకుని మన ఇంట్లో సరిపడే కూరగాయలు పండించుకుని మన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడుపుతారని ఆయన బిజీగా ఉన్న మన ఒక పాపం నెలల నుంచి ఆయన బిజీగా ఉన్న ఈరోజు మన గురించి సమయం తీసుకుని మనకి ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఇలాంటి వాల్యుబుల్ వీడియోస్ చూసి మీ పిల్లలకి అందరికీ కూడా దీని యొక్క మన ఒక గ్రేట్నెస్ని అందరికీ అందజేయండి. లైఫ్లో రిటైర్మెంట్ అంటూ ఏముండదు. మనం రిటైర్మెంట్ తీసుకున్నామంటే మూలన పడిపోతాం. ఎంతో కొంత పని కాళ్ళు చేతులు నడిచినంత సేపు చేసుకుంటే మంచిదని సార్ ఒపీనియన్, అందరి ఒపీనియన్ కూడా అదే. అందరూ కూడా ఈ విధంగా మార్పు తెచ్చుకుంటారని భావిస్తున్నాను. నమస్కారం.